ఇటీవల కాలంలో సోషల్ మీడియా కారణంగా కొందరు ఓవర్ నైట్ స్టార్లుగా మారిపోతున్నారు. ఇప్పటికే పలువురు మంచి క్రేజ్ సొంతం చేసుకున్నారు. ఇక తాజాగా కొంతకాలంగా ఇటీవల 2 తెలుగు రాష్ట్రాల్లో కుమారి ఆంటీ అనే పేరు మారు మ్రోగుతోంది. హైదరాబాద్లోని దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ సమీపంలో స్ట్రీట్ ఫుడ్ బిజినెస్ చేసుకునే కుమారి ఆంటీ వ్యాపారాన్ని ట్రాఫిక్ పోలీసులు ఆపేయడం, ఆ వెంటనే సీఎం రేవంత్ కార్యాలయం కల్పించుకొని ఆమె వ్యాపారాన్ని కొనసాగించాలని ఆదేశించడం జరిగిపోయాయి. సీఎం రేవంత్ రెడ్డి సైతం త్వరలో ఈ స్టాల్ను సందర్శించనున్నట్టు తెలుస్తుంది. సీఎంతో పాటు కొంతమంది సెలబ్రిటీలు సైతం మహిళ అయి ఉండి సొంతంగా వ్యాపారంలో రాణిస్తుండడం పట్ల ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు. అలాగే ఆమె 2 తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్గా కూడా హాట్ టాపిక్గా మారింది. అలాంటి కుమారి ఆంటీకి తాజాగా ఓ అదిరిపోయే ఆఫర్ వచ్చినట్టు తెలుస్తుంది. బిగ్ బాస్ సీజన్ 8లోకి తీసుకోవాలని భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ మేరకు ఓ వార్త సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. మహిళగా వ్యాపారంలో రాణిస్తూ ఉండడం, సీఎం స్థాయి వరకు ఆమెకు గుర్తింపు రావడంతో బిగ్ బాస్ షో నిర్వాహకుల దృష్టిని కుమారి ఆంటీ ఆకర్షించినట్టు తెలుస్తుంది. మహిళా కంటెస్టెంట్గా ఆమెను తీసుకుంటే షోకు పాపులారిటీ వస్తుందని నిర్వాహకులు భావిస్తున్నారని సమాచారం. రైతు బిడ్డగా పల్లవి ప్రశాంత్కు బిగ్ బాస్లో ఛాన్స్ ఇవ్వగా ఆయన టైటిల్ విజేతగా నిలిచారు. తాజాగా కుమారి ఆంటీకి బిగ్ బాస్ ఛాన్స్ ఇవ్వాలని భావిస్తున్నట్టు ఓ వార్త చక్కెర్ల కొడుతుంది. మరి కుమారి ఆంటీ ఆ ఆఫర్ని అందుకుంటారా, బిగ్ బాస్లోకి వెళతారా అనేది వేచి చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.